సరే బాలగారు, మనం బయటికి వెళ్ళాలి, పదండి. ఇప్పుడా? బాలాని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తున్నానంటే బాలాగారిని పంపించరేమో. ఏం లేదు అత్తయ్య, బాలాగారికి స్టేషనరీ కావాలంట. అవును, నేను చాలా చాలా స్టేషనరీ కొనాలి. పద సుందరి, వెళ్దాం. అమ్మా, పెన్నే, జాగ్రత్త. బాలగారు, బాయ్. నీకు త్రిపుర. దండంరా నాయనా. నా కన్నయ్యని జాగ్రత్తగా తీసుకెళ్లి జాగ్రత్తగా తీసుకురా. అలాగే బామ్మగారు. బాయ్ అక్క. బాయ్ బావగారు. బాయ్. ముసే, ఇక్కడికి రావే, పట్టుకోవే. వస్తున్నాను. పట్టుకో, చావు. అమ్మా, అబ్బా, అమ్మా, అబ్బా, అమ్మా. నువ్వురా. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. సుందరి, గుడ్ మార్నింగ్ కాదు, ఇప్పుడు గుడ్ ఆఫ్టర్నూన్. టైం చూడు, 12 అయింది. సారీ. డాక్టర్, బాలాగారి ఫైల్. డాక్టర్, నేను బాగా హెల్దీగా ఉన్నాను. మా సుందరికి తెలియక మీ దగ్గరికి తీసుకువచ్చింది. బాలాగారు, నేను డాక్టర్ని కాదు, మీ ఫ్రెండ్ అనుకోండి. అదెలా? మీరు బాగా చదువుకున్నారు, పెద్ద డాక్టర్. నేను ఇంకా 5th క్లాసే. నాకు మీరు ఫ్రెండ్ ఎలా అవుతారు? మీరు నాతో ఫ్రెండ్షిప్ చేస్తే నాలా బాగా చదువుకుని నా అంత పెద్దవాళ్ళు అవుతారు. అవునా? నిజమే. అయితే నేను మీ ఫ్రెండ్. ఫ్రెండ్, ఏం చూస్తున్నావు? బాలగారు, డాక్టర్ గారిని అలా డిస్టర్బ్ చేయకండి. డాక్టర్ గారు నా ఫ్రెండ్, ఏం కాదు. ఫ్రెండ్, ఏం చూస్తున్నావు? ఏం లేదండి, మీ ప్రాబ్లం గురించి తెలుసుకుంటున్నాను. నా ప్రాబ్లమా? ఫ్రెండ్, నేను చెప్పనా? నాకు మ్యాథ్స్ చాలా ప్రాబ్లం. ఎలాగైనా ఆ ప్రాబ్లం పోగొట్టవా? మీ ప్రాబ్లంని నేను క్లియర్ చేస్తాను. థ్యాంక్స్ ఫ్రెండ్. సుందరి, నా ఫ్రెండ్ చాలా మంచివాడు. డాక్టర్, అర్థమైంది కదా, ఆ యాక్సిడెంట్ తర్వాత బాలాగారు ఇలా మారిపోయారు. మధ్యలో అప్పుడప్పుడు ఏదో మిరాకిల్ జరిగినట్టు, మామూలు మనిషి అయినట్టు బిహేవ్ చేసి మళ్ళీ ఇలా మారిపోతారు. మీరే ఎలా అయినా బాలాగారిని మామూలు మనిషిని చెయ్యాలి. బాలాగారు మీకు? నా హస్బెండ్ డాక్టర్. మీ హస్బెండ్కి యాక్సిడెంట్లో తల మీద బలమైన గాయమైంది. ఆ గాయం వల్ల హిపోకాంపస్ అనే పార్ట్ ఎఫెక్ట్ అయింది. మన మెమరీస్ అన్నీ అక్కడే ఫామ్ అవుతుంటాయి. ఇంకా మిగిలిన కొన్ని పార్ట్స్ కూడా ఎఫెక్ట్ అయ్యాయి. నాకు తెలిసి మీ భర్త గతం తాలూకు గాయం వల్ల ఈ ఏజ్కి వెళ్ళిపోయారు. దీనికి ఎఫెక్టివ్గా పనిచేసే ట్రీట్మెంట్ కూడా ఉంది. ఏం ట్రీట్మెంట్ డాక్టర్? కొన్ని సెషన్స్ ఆఫ్ ట్రీట్మెంట్లో భాగంగా షాక్ ట్రీట్మెంట్ ఇస్తే బాలాగారు ఖచ్చితంగా తిరిగి మామూలు మనిషి అవుతారు. అమ్మో, షాక్ ట్రీట్మెంటా? అది చాలా పెయిన్ఫుల్ ట్రీట్మెంట్ కదా డాక్టర్? అవును, బట్ కొంచెం పెయిన్ భరిస్తే చాలు బాలాగారు తిరిగి మామూలు మనిషి అవ్వచ్చు. బాలాగారు మామూలు మనిషి అవ్వడమే కావాలి, కానీ ఆ పెయిన్ ఎక్కువ ఉంటుందా? కొంచెం ఉంటుందమ్మా. జస్ట్ కొన్ని సెషన్స్ ఆయనకి ట్రీట్మెంట్ ఇస్తే మంచి రిజల్ట్ మీరు చూస్తారు. అయితే ఎప్పటి నుంచి మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు? మీరు ఓకే అంటే ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తాను. అలాగే డాక్టర్. మీరు ఒక ఫార్మాలిటీ మీద సంతకం చేస్తే నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను.
ఓకే, కాసేపట్లో బాలాగారికి ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. సార్ డాక్టర్ ఆపండి, డాక్టర్ ఆపండి, డాక్టర్ ఆపండి ప్లీజ్. ఏమైందమ్మా? వద్దు డాక్టర్, ఇలా బాలాగారిని ఇబ్బంది పెట్టి ట్రీట్మెంట్ వద్దు ప్లీజ్. కాసేపు ఉంటే అయిపోతుంది. బాలాగారు చాలా పెయిన్ ఫీల్ అవుతున్నారు. వద్దు డాక్టర్. అది కాదండి. డాక్టర్ ప్లీజ్. సుందరి, బాలాగారు నువ్వు బాధపడకు, నాకు అంత పెయిన్ ఏం లేదులే. డాక్టర్ గారు, మీరు ట్రీట్మెంట్ చేయండి. బాలాగారు వద్దు. సుందరి, నాకు పెయిన్ కంటే నువ్వు బాధపడుతుంటే అస్సలు చూడలేను. అదే ఎక్కువ పెయిన్గా ఉంది. డాక్టర్ గారు, మీరు ట్రీట్మెంట్ చేయండి. ట్రీట్మెంట్ స్టార్ట్ చేయనా? ఫ్రెండ్, నువ్వు స్టార్ట్ చేయి. నేను ఎంత పెయిన్ అయినా నా సుందరి కోసం భరిస్తా. వద్దు బాలాగారు.